నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేయాలనుకున్న వాళ్ళకి, చేసే వాళ్ళకి కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు చాలా అంటే చాలా బాగా ఆదరిస్తున్నారండి, నన్ను అభిమానిస్తున్నారు. ఇలాగే మన కుటుంబం ఇంకా ముందుకు వెళ్ళి పెద్దదవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు పెసరట్లు వేద్దామని చెప్పి రాత్రి పెసలు నానపోసాను. ఇక సర్లేమని చెప్పి దోశలకి అవి అప్పటికప్పుడు రుబ్బే వేసుకుంటాం కదా ఇవి, అందుకని చెప్పి ఇక ముందుగా పొయ్యి వెలిగించి కొంచెంగా పాలు అగ్నిదేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా పాలు కాంచుదామని చెప్పి ఇలాగ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ అంటూ ఏమీ లేదండి. సండే మేము తినము కదా, అందుకని చెప్పి స్పెషల్ అంటూ ఏమీ లేదు. తినే వాళ్ళకైతే వండాలండి, అందుకని చెప్పి ఇంకా ఉల్లిపాయ పెసరట్లు వేద్దామని చెప్పి ఫస్టే దోశలు వేస్తే రాదు అని అంటారు కదా, పెనం మీద వస్తుందండి మంచిగా. మనం వేసే తీరుని బట్టి వేస్తే మంచిగా వస్తాయి. ఇంకా ఈయన వంటగదిలో నాతో పాటే ఉన్నారు. పొద్దున తెల్లవారిన తర్వాత పువ్వులు అవి కోసుకొచ్చి పూజ చేసుకుంటారు కదా, ఏదో మాట్లాడుతున్నారు. ఇంకా సరే పెసలు ఎక్కువగా ఉన్నాయండి, సాయంత్రం స్నాక్స్గా ఏమైనా వేద్దాము అనుకుని కొంచెమేమో ఇలాగ పిండి పట్టేశాను దోశల్లోకి. కొంచెం పిండేమో పునుగులు వేసుకుందాంలే అని చెప్పి ఎక్కువైపోతుంది ఎందుకు అంత పెసరపిండి అని బాగా ఒదిగిస్తున్నాయండి పెసలు. మంచి పెసలు తీసుకొచ్చారు, చాలా ఒదిగిస్తున్నాయి. అలాగే అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కదా, కొంచెంగా వేసి ఇంకా మిక్సీలో పట్టేసి కలిపేసేద్దామని కొంచెంగా పెసలు మిగిల్చానండి. పునుగులకి వేద్దాము, ఈవినింగ్ స్నాక్స్ కింద పునుగులు వేసుకోవచ్చులే అని చెప్పి ఆ మాత్రం పెసలు మిగిల్చేసి గ్రైండ్ చేస్తున్నాను గట్టిగా. ఏమంటే ఒక్కసారి గ్రైండ్ చేసేస్తే అది ఇది పలచన అయిపోయి రావు కదా పునుగులకి, అందుకని చెప్పి ఈ పూటే పునుగులు వండేసి పునుగులు కూర వండుకుంటారు కదా పులుసు పెట్టి, అలా వండుతానంటే వద్దన్నారు. ఇక సరేమని చెప్పి సాయంత్రం టిఫిన్ వేయించలే అని చెప్పి కొంచెం మరీ ఎక్కువ నీళ్ళు అయితే లూజ్గా ఉంటుంది కదా పిండి, అందుకని చెప్పి వంచేస్తున్నాను అన్నమాట. ఎందుకండి ఇలాగా అయితే అండి, మాకైతే చిన్నప్పటి నుంచి మాకు రోట్లో రుబ్బుకునే అలవాటే. ఇప్పుడిప్పుడే ఇవన్నీ మిక్సీలు ఇవన్నీ వచ్చినాయి, కానీ మాకు అసలు పని వల్ల ఏ పనైనా సరే చేతులతో ఇలాగా రుబ్బేసి మిక్సీలో కంటే ఈ మిషన్ల మీద కంటే పిండి కొట్టినా సరే మా అమ్మ పిండి కొట్టేది లేదంటే కొట్టించేదండి. ఎక్కువగా మిషన్లో ఇలా మిక్సీలు అవి ఏమి ఉండేవి కాదు కదా అప్పట్లో, అందుకని చెప్పి నేను ఏ పని చేయటానికైనా సిద్ధంగానే ఉంటానండి. అంటే కరెంటు పోయినా రోట్లో రుబ్బేయటానికైనా నేను వెనకాడను అనమాట. ఏమంటే టైం ఉండదనే కానీ ఆయనకి పొద్దున్నే క్యారేజీ హడావిడి అయితేనే కానీ, అయినా ఈరోజు సండే కదా వెళ్ళే పని లేదు, అందుకని చెప్పి నిదానంగానే చేసుకుంటున్నాను. కరెంటు పోయిన ఇబ్బంది ఏమి లేదులే అని చెప్పి ఇంకా ఇదేనండి ఈరోజు మాకు టిఫిన్ వచ్చి స్పెషల్. మీరేం చేసుకున్నారు, మీరేం వండుకున్నారు కామెంట్లో చెప్పండి. ఇంకా మధ్యాహ్నానికి కూరగాయలు ఏమున్నాయని అంటున్నారు ఆయన. పుదీనా ఉంది కదా, పుదీనా టమాటా చట్నీ చేస్తాను, దోసకాయ పప్పు వండనా అంటే సరే వండు, పప్పు వండితే చాలు మాకు, ఇంకా ఏ కూర ఉన్నా లేకపోయినా సరిపెట్టేసుకుంటారనమాట. ఏదైనా రోటి చట్నీ ఇది కూర పప్పు కూర అనేది మాత్రం కంపల్సరీ ఉండాలండి. నిన్న శనివారం అయినా పప్పే వండాను, అయినా సరే మళ్ళీ ఈరోజు పప్పు. ఇక రోజు పప్పే, ఎన్ని కూరగాయలు ఉన్నా సరే పప్పు అనేది పప్పు చారు, ముద్దపప్పు లేదా పప్పు టమాటా పప్పు పాలకూర ఏదో ఒకటి వండాల్సిందే. అలాగ అలవాటు అయిపోయింది ఆయనకి మొదటి నుంచి. ఇదిగోండి ఇంకా చట్నీకి కూడా రోజు వేపుతున్నాను కదా, ఈరోజు చాలా రోజులైంది బాయిల్ చేసి చేసుకుందాం బాగుంటాయి చట్నీ అని చెప్పి ఒక టమాటా వేస్తే ఈ పప్పులు చట్నీలో చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్ చట్నీలా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా మిక్సీ పట్టేశాను. ఇక తాలింపు వేద్దామని చెప్పి కొంచెంగా ఆయిల్లో తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి,
వేసేసి ఇంకా చల్లారిన తర్వాత తాలింపు వేస్తాను. ఇంకా అది వేగిన తర్వాత పక్కన పెట్టేసేసుకున్నాను. చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయండి ఈరోజు. ఇంకా నిన్న హాల్లో వరకే ఫ్యాన్లు అవి తుడిచారు. ఈరోజు ఇంకా 2 రూముల్లో ఫ్యాన్లు తుడవాలి. ఇంకా అల్మార్లు అవి సర్దుకోవాలి. కొంచెం ఈయనుంటే నాకు హెల్ప్ చేస్తారు కదా అని ఈరోజు చేసుకుందామండి ఆ పని, అల్మార్లు అవి సర్దేసేద్దామంటే సరే అలాగే అని అన్నారు. ఇక త్వరగా టిఫిన్ తినేసేసి ఒక పక్కనేమో నెయ్యి కాంచుతున్నానండి. వెన్నపూస పెట్టాను కొంచెంగా. మొన్న ఒకసారి కాచాను, ఇప్పుడు కూడా ఎప్పుడు వెన్నపూస అప్పుడు కాసేద్దాం ఎందుకు ఫ్రిడ్జ్లో అని చెప్పి కాంచుతున్నాను అనమాట. ఎక్కువే వస్తుందండి మాకు పాలు, మంచి మంచి పాలు పోస్తారు కదా, మీగడ మాత్రం ఎక్కువగానే వస్తుంది. అందుకని చెప్పి నెయ్యి కూరల్లో గట్లా వాడుకుంటూ ఉంటాను కదా, చేతి కింద నెయ్యి అనేది ఎప్పుడూ ఉండాల్సిందేనండి నాకు. చాలా బాగుంటుందండి నెయ్యి వేసి కూరలు వండుకుంటే, మంచిది కూడా. ఆయిల్ కంటే కూడా మంచిదే. ఉంటే నెయ్యి వేసుకుని వండుకోవచ్చు, లేదంటే ఆయిలే వేసుకుంటాం కదా ఎవరైనా. ఇప్పుడు మనం ముందర ఒక దోశ పోసామనుకోండి పెనం మీద, అది రాకుండా ఉంటుంది కదా, అట్లా ఏమి ఉండదండి. ఈ పెనం చాలా మంచి పెనం. ముందుగానే కొంచెంగా వాటరు కొంచెం నూనె వేసేసి ఈ పెనం వేడి చేసేయాలండి మంచిగా. మరీ వేడిగా అయినా కూడా రాదనమాట. ఇంకా తగు మాత్రం కాలింది అనుకున్న తర్వాత ఇలాగ దోశకు పోసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ వేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ వేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఉల్లిపాయ దోశ వేస్తాను. ఉప్మా కూడా చేస్తానంటే వద్దన్నారు. సరే ఎందుకులే ఇంకా వద్దన్నప్పుడు అని చెప్పి కొంచెం చట్నీ కూడా ఉందండి, టమాటా చట్నీ కూడా ఉంది, అదిను ఈ పప్పుల చట్నీ వేసుకుంటాను అని అన్నారని చెప్పి ఎంత ఎంత చక్కగా సాఫ్ట్గా వస్తాయండి దోశ అనేది. అసలు చెడిపోదన్నమాట. పెనం మంచిదయ్యి తగు మాత్రం వేడి మీద అట్లు పోసుకుంటే చాలా బాగా వస్తాయి. ఎప్పటి నుంచో నేను ఇదే పెనం వాడతానండి. అయితే చపాతీలకి మాత్రం దీని మీద కాలిస్తే ఇక దోశలు అనేవి అసలు రావండి, చెడిపోతుంది ఇంకా పెనం. చపాతీలు కాల్చుకోవటానికి వేరే పెనం, పుల్కా కానీ చపాతీ కానీ వేసుకుని కాల్చుకోవాలంటే అది వేరే ఉన్నాయి. ఇంకా వాటినే యూజ్ చేస్తాను అన్నమాట. ఇంకా ఆషాఢ మాసం వచ్చేసింది కదండి, గోరింటాకు ఒకటి కోసి రుబ్బి పెట్టుకోవాలి, తీరట్లేదు అని చెప్తున్నాను అనమాట. మనకి అదే కదండి ఆషాఢ మాసం. అయితే మా ఊర్లో రామాలయం ఉంది కదండి, అమ్మవారికి సారి కూడా తీసుకెళ్తారు. చాలా బాగుంటుందండి. ఇక్కడ అమ్మవారికి సారి తీసుకెళ్తారు అనమాట మా ఊర్లో, ఆషాఢం సారిని. వీలుంటే నేను తప్పకుండా మీకు వీడియో షేర్ చేస్తానండి. నేను కనుక వెళ్ళి వీడియో తీస్తే మాత్రం తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఇవ్వండి, ఇంకా అది దోశలు పోసుకుంటూనే ఈ చట్నీకి కూడా ప్రిపేర్ చేసేసుకుని తాలింపు వేసాను కదా, చల్లారిపోయిందని చెప్పి ఇంకా ఒక పక్కన అది కూడా చట్నీ కూడా కలిపేస్తున్నాను అనమాట. ఇంకా ఇంతలో మునగాకు వాటరు చల్లారిని గోరువెచ్చగా ఉన్నాయి తాగు అని చెప్పి ఇచ్చారనమాట. దోశలు పోస్తా మునగాకు వాటర్ తాగుతున్నామండి. రోజు మునగాకు వాటర్ తాగుతామండి. ఎప్పటి నుంచి అంటే కరోనా వచ్చిన టైం నుండి మునగాకు వాటర్ రోజు తాగుతామండి. చాలా మంచిది కదండి. ఎలాగో చెట్లు ఉన్నాయి, కొనుక్కునే పని లేదు కదా, చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్ ఆకు కోసుకొచ్చుకొని నీళ్ళల్లో కాసుకుని తాగటమేనండి. నీళ్ళల్లో వేసుకుని అలవాటు అయిపోయింది అలాగ మాకు. ఇప్పుడు ముఖం కడుక్కోగానే కాఫీ టీ ఇలా తాక్కోకుండా ఇలాగ ఈ వాటర్ తాగుతామన్నమాట. ఒకవేళ ఆ వాటర్ తాగపోయినా ఏదోలా అనిపిస్తుంది, అలవాటు అయిపోయింది కదా బాగా. ఇదిగోండి చట్నీ కూడా కలిపేసేసాను తాలింపులో. ఈ మాత్రం అయ్యిందండి. కొంచెం పుట్నాలును వేరుశనగ గుళ్ళు ఒక టమాటా వేసి బాయిల్ చేశాను కదా, చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్ చట్నీలా ఉంటుంది. నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను. నేను చక్కగా వచ్చేస్తాయండి. 2 దోశలకే ఎక్కువైపోయిందండి. కడుపు ఎంతో నిండిపోయినట్టుందనమాట. ఎంత పలచగానే వేసినా కూడా ఉల్లిపాయ వేస్తే మాత్రం 2 దోశల కంటే ఎక్కువ తినలేము పెసరట్లు. కానీ దీనిలోకి అల్లపు చట్నీ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక మామూలుగా ఇంట్లో పనులు అవి చేసేసానులేండి. బయట బట్టలు ఉతికేయటం, గిన్నెలు తోమేయటం అన్నీ చేసేసాను. ఇక టిఫిన్ తినేసేసి
నిన్న బట్టలు చాలా ఉన్నాయని చెప్పాను కదండి, అవి ఆరేసి సగం బట్టలు మడత పెట్టేసి సగం పక్కన పెట్టేసి ఉంచానండి. ఇక ఇప్పుడు అవన్నీ మడత పెట్టాలండి. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి.